హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. ఏపీ లాసెట్ పీజీ ఎల్సెట్ కి సంబంధించి పేజ్ 2 యొక్క వెబ్ ఆప్షన్స్ నిన్నటి నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇక్కడ మనము ఇంపార్టెంట్ డేట్స్ చూసినట్లయితే 19వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు మనము కాలేజెస్ సెలక్షన్ అనేది చేసుకోవచ్చు. దానికి సంబంధించిన కాలేజెస్ లిస్ట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ లిస్ట్ ఓపెన్ చేసి చూడండి. అక్కడ ఏదైతే మీకు ప్రియారిటీ లిస్ట్ ఉందో దాన్ని ప్రిపేర్ చేసుకొని ఇక్కడ వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలనేది తెలియకపోతే ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది. డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుందండి, అక్కడ క్లిక్ చేసి వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలనేది అయితే చూడండి. అలాగే 23వ తారీఖు మనకు ఎడిట్ ఆఫ్ వెబ్ ఆప్షన్ ఉంది. ఇక్కడ మనము ఫ్రీజ్ చేసేసిన తర్వాత మళ్ళీ ఇంకా ఓపెన్ అవ్వదు. మళ్ళీ 23వ తారీఖే మనకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇంకా నేను ఫ్రీజ్ చేయను, 22వ తారీఖు చేసుకుంటానంటే అప్పటిదాకా ఉంచుకొని అప్పుడు ఏమైనా చేంజెస్ ఉంటే చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఫ్రీజ్ చేసినప్పటికీ కూడా 23వ తారీఖు మీరు చేంజెస్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ ఫైనల్ పేజ్ డీటెయిల్ నోటిఫికేషన్ అయితే ఇక్కడ ఉండడం జరిగింది. దాన్ని ఒకసారి చూపిస్తాను. అయితే చాలా మందికి టెక్నికల్ ఇష్యూస్ వచ్చేసి ఇన్వాలిడ్ నేమ్ అని కానీ అలాగే మిస్ మ్యాచ్ నేమ్ అని కానీ ఈ విధంగా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయని చెప్పి నాకు కాల్స్ వస్తున్నాయి. అలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉన్నట్లయితే ఒకసారి సిస్టమ్ మార్చి చూడండి, లేదా ఒక గంట ఆగిన తర్వాత మళ్ళీ ట్రై చేయండి. ఇంకా అవ్వకపోతే వాళ్ళకి ఒకసారి కాల్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీకు సేమ్ ప్రాబ్లం వచ్చేస్తే ఇమీడియట్ గా ఇక్కడ డీటెయిల్ నోటిఫికేషన్ లో ఒక నెంబర్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇక్కడ డీటెయిల్ నోటిఫికేషన్ ఈ విధంగా ఇచ్చారు, షెడ్యూల్ మొత్తం ఇచ్చారు. సో ఇవన్నీ ఒకసారి చూడండి. ఏదన్నా కామెంట్స్ ఉంటే కింద తెలియచేయండి. దీనికి సంబంధించి కిందకి బాగా వచ్చేసినట్లయితే ఇక్కడ మనకు కాంటాక్ట్ నెంబర్ ఫర్ టెక్నికల్ ఇష్యూస్ అని చెప్పడం జరిగింది. ఈ నెంబర్కి అయితే మీరు కాల్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మాకు వస్తుందని చెప్పి ఎంతమందికి అయితే వస్తుందో అంతమంది రిపోర్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. వాళ్ళు రెక్టిఫై చేసే అవకాశం ఉంది. లేకపోతే మా ప్రాబ్లమ్స్ అలాగే పెద్దదైపోయే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఒకసారి ఒక గంట ఆగి చూడండి, లేదా ఒకసారి రిపోర్ట్ చేయడానికి కూడా ట్రై చేయండి ఈ నెంబర్కి కాల్ చేసి. సో మనకి 25వ తారీఖు అలాట్మెంట్స్ అంటే ఏ కాలేజీలో సీట్ వచ్చిందని అయితే మనకు తెలియడం జరుగుతుంది. అలాగే పేజ్ 2కి సంబంధించి ఎవరు ఎలిజిబిలిటీ ఉన్నారు ఏంటనేది కూడా వీడియో చేయడం జరిగింది. డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, చూడని వారు అయితే చూడండి. అలాగే పేజ్ 2కి సంబంధించిన ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నట్లయితే కింద కామెంట్స్ లో తెలియచేయండి. రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను, లేదా నాతో డైరెక్ట్ గా మీరు మాట్లాడడానికి అయితే ప్రయత్నం చేయండి. కాల్ మీ ఫర్ యాప్ డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, దాన్ని డౌన్లోడ్ చేసుకొని నిమిషానికి 3 రూపీస్ చార్జ్ చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి నాతో ఎంతసేపు అయినా మాట్లాడుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.